హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న మజ్రా. ఇది సాయంత్రం పూట ఆకుకూరల కోసం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి ఈ మజ్రా ఎలా ఉందో చూద్దాం. అలాగే ఇక్కడ ఏ ఆకుకూరలు దొరుకుతాయి కూడా ఒకసారి మనం చూద్దాం. మీకు ఒక ఆకు చూపిస్తాను చూడండి. చూసారు ఎంత ఉందో? ఇదేంటో తెలుసు, పాలాకు. పాలాకు ఎంత సైజు ఉందో చూడండి ఒకసారి. కూర్చుంటే నా హైట్ ఉన్నది ఇది. అలాగే ఈ పక్క కూడా ఉంటుంది. ఇది కూడా పాలాకే, మొత్తం ముదిరిపోయింది. అది మొత్తం పాలాకే ముదిరిపోయిందంతా. ఇదంతా ఏంటంటే మజ్రా అన్నమాట. ఇది ఇక్కడ ఆకులు పండిస్తారు. ఆకులు పండిస్తే ఇక్కడ నుంచి పోయే వాళ్ళకి షాపులకి అమ్ముతుంటారు. అలాగే మిగతా ఆకులు ఉన్నాయి, అన్ని ఆకులు చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా పండిస్తారు ఇక్కడ. ఇది ఒక రకం ఆకు, పేర్లు చెప్తే మళ్ళీ నవ్వుకుంటారు వాటిని పేర్లు చెప్పట్లేదు. ఆకులు చూడండి. ఇది ముల్లంగి ఒక సైజు, ఇది కూడా ముల్లంగి, ఇది ఇంకొక సైజు. ఇప్పుడు మీకు ముల్లంగి చూపిస్తాను చూడండి. ఇదంతా ముల్లంగి, కాకపోతే ముదిరిపోయింది. ఇది ఒక్కసారి దీని సైజు చూద్దాం ఎలా ఉంటుందో. ముదిరిపోయింది ముల్లంగి. ఎంత ముదిరిపోయినా దీని లోపల ఉండేది ఇంతే ముల్లంగి. ఈ ఆకు ఇప్పుడు మనం ఇంటికి తీసుకెళ్ళి మంచిగా తాలింపు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆకులే. అయితే ఈ పొలాలకి నీళ్ళు ఎలాగంటే, నీళ్ళు మనకు మామూలుగా ఏ విధంగా అయితే గినాలు కాలువలు ఉంటాయి అదే విధంగా ఉంటాయి, వాటి ద్వారా పారగడతారు. వీటికి వచ్చేటువంటి నీళ్ళు వచ్చి ఉప్పు నీరు. అది మామూలు మంచినీరు అయితే కనుక కాదు. ఇక్కడ బావి ఉంటుంది, ఆ బావిలో వచ్చే నీళ్ళని తోడి ఇక్కడికి వీటికి పారగట్టడం జరుగుతుంది. దీనికి ఇక్కడ వల ఎందుకు కట్టినారంటే, వీళ్ళు విత్తనాలు చల్లిన తర్వాత వచ్చేటువంటి మొలకల్ని గువ్వలు వచ్చి పాడు చేయకండి, పావురాలు ఇలాంటివి వస్తాయి కదా, అవి పాడు చేయకుండా ఆ విధంగా కట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆకులే. జస్ట్ కొద్దిగా టైం ఉండడంతో ఆకుల కోసం అని చెప్పేసి ఇలా వచ్చాము. అక్కడ మా భార్య కూడా ఆకులు అయితే పెరుగుతుంది, ముల్లంగి ఆకు. సో ఇక్కడ వాళ్ళు అయితే కనుక డబ్బులు అని తీసుకోరు, కొద్దిగా ఆకు కావాలంటే ఇస్తారు. అలాగే ఇక్కడ సిర్రాకు కూడా దొరుకుతుంది. సిర్రాకు అయితే వీళ్ళు తినరు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. కాబట్టి మనం ఆ సిర్రాకు ఈ ఆకులతో పాటు వచ్చినటువంటి ఆకులు మనం గుర్తించి మనం తీసుకోవచ్చు. వాళ్ళు అయితే ఏం అబ్జెక్ట్ చేయరు, తీసుకోమని చెప్తారు. ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా? ఇది కూడా ముల్లంగి, ముదిరిపోయిన ముల్లంగి. ఎంత ఉందో చూడండి ఒకసారి సైజు. దీన్ని పెరిగితే లోపల ముల్లంగి ఇంతే ఉంటుంది, కాకపోతే ఇది కానీ పీకే అనుకోండి ఎంత కొద్ది ఉంటుంది, మనకు అంత వేస్ట్. ముల్లంగి మొక్క. ఇక్కడున్న ఈ ఆకుల పేర్లు అయితే కనుక నాకు మ్యాక్సిమం పేర్లు తెలియదు, కాబట్టి నేను పేర్లు అయితే చెప్పట్లేదు. మీకు తెలిసినటువంటి పేర్లు అయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే వాటిని అరబీలో ఏమంటారో మనకైతే తెలియదు. నాకు కరెక్ట్గా ఇంట్లో పనిచేసే వాళ్ళు బాగా తెలిసి ఉంటుంది, మనకైతే అంత క్లియర్గా తెలియదు. ధనియా, కొత్తిమీర, ఇదేనా